గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి మన బాడీలో మేజర్ రోల్, మన శరీరంలో ప్రత్యేకమైన అవయవం. సూపర్ సూపర్ ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అన్ని నిజమే, అన్ని మన బాడీలో ప్రతి అవయవం కూడా ఇంపార్టెంట్. దేని పాత్ర అది వ్యవహరిస్తుంది కదా. మరి దేని పాత్ర అది చేయకపోతే మరి మనం హెల్తీగా ఉండలేం కదా. కానీ వాటన్నిటికన్నా మనము తల్లి గర్భంలో ఒక మనిషి తల్లి గర్భంలో ఉంటుండగానే దాని పాత్ర వ్యవహరిస్తుందండి హార్ట్. అంటే ఒక మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. మరి చనిపోయినంత వరకు కూడా దాని ఒక్క క్షణం కూడా రిలాక్స్ అన్నది ఉండదు. మరి అదే ఒక క్షణం కాదండి, ఒక సెకండ్, అర సెకండ్, ఒక పావు సెకండ్ కనుక రిలాక్సేషన్ తీసుకుంటే మన ఫోటో గోడ మీద ఉంటది, అవునా కాదా. మరి అలాంటి గుండెని ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నాం మన యాక్టివిటీస్ ఎలా మనము చేస్తున్నాము. అసలు నిద్ర అన్నది ఎన్ని గంటలు పడుకుంటున్నాము, వాటర్ అన్నది ఎంత ఇస్తున్నాము. అండ్ అలాగే మరి స్ట్రెస్ లేకుండా ఎంతమంది ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే మన వాతావరణ మార్పులు, మనం తినే ఫుడ్. ఎవరు ఇప్పుడు జంక్ ఫుడ్ ఈవినింగ్ అయిందంటే చాలు బజ్జీలు తినాలనిపిస్తుంది, కొంచెం చల్లగా ఉందంటే, అవునా కాదా. మరి మనం ఇంట్లో అంటే మనకి ఆరోగ్యం కోసం తెలుసు, మనము అందరం కూడా జీరో కొలెస్ట్రాల్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. బట్ బయటికి వెళ్ళి తినకుండా ఉన్నామా, బయట బిర్యానీ ఎప్పుడైనా తినకుండా ఉన్నామా, హోటల్ కి వెళ్లకుండా ఉన్నామా, ఒక్కసారి ఆలోచించండి. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇప్పుడు కాలంలో ఎందుకు స్టంట్లు ఎక్కువ పడుతున్నాయి, ఎందుకు అసలు చాలా వరకు హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మొబైల్ వాడకం అనేది బాగా ఎక్కువైపోతుంది, నిద్ర అంటే మనకి ఖచ్చితంగా ఒక మనిషికి 8 గంటల నిద్ర అవసరం. ఎంతమంది 8 గంటలు పడుకుంటున్నారు, ఎవరికి వాళ్ళమే క్వశ్చన్ చేసుకుందాం. అర్థమవుతుందండి. మరి ఇప్పుడు చూడండి, ఒక సర్వే ప్రకారం ఏం తెలపబడిందంటే 2013లోనే ఏపీ తెలంగాణ మొత్తంలో చూసుకుంటే 1,00,000 మందిలో 190 మెంబర్స్, ఓన్లీ 190 మెంబర్స్ కి హార్ట్ అటాక్ ఉండేదండి 2013లో. WHO సర్వే ప్రకారం అయితే 17.9 మిలియన్ పీపుల్ కి హార్ట్ అటాక్స్ తో చనిపోవడం జరుగుతుంది. మరి 2016 విషయానికి వచ్చేసరికి చూడండి, 3 years గ్యాప్, 190 ఎక్కడ, 5,000 ఎక్కడ. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. 190 మంది ఎక్కడ, 5,000 మంది ఎక్కడ, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎలా పెరుగుతున్నాయి, అసలు హార్ట్ అటాక్స్ ఎలా పెరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. అయితే మరి 2020 నుంచి 24 వరకు చూసుకుంటే 10,000 మంది అయ్యారండి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో వ్యాక్సినేషన్ తర్వాత వ్యాక్సిన్ వల్ల కూడా చాలా మందికి హార్ట్ అటాక్స్ అన్నవి పెరిగిపోయినాయి. దానికి ఏజ్ కి సంబంధం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే అసలు ఏజ్ తో సంబంధమే లేదు. చూడండి, పిల్లలు ఆడుకొని హార్ట్ అటాక్ తో చనిపోయారు అంటున్నారు, డాన్స్ వేస్తూ టీనేజర్స్ చనిపోయారు అంటున్నారు. లేడీస్ కి అసలు ఎప్పుడైనా హార్ట్ అటాక్ అన్నది తెలుసా? అసలు లేడీస్ చాలా రేరు. అలాంటిది 3 మహిళల్లో ఒకళ్ళకి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. రీసెంట్ గా మన హాస్పిటల్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కనుక చూస్తే స్టంట్లు వేసే వాళ్ళే ఎక్కువండి. అసలు ఈ మంత్ లోనే దగ్గర నేను 10 మెంబర్స్ కి విన్నాను ఆ మాట. స్టంట్, ఒక స్టంట్, 2 స్టంట్లు ఇదే. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ రావడానికి రీజన్ ఏంటి? మనం ఎవరికైనా సరే ఇప్పుడు హెల్త్ కోసం చెప్పడానికి వెళ్తా ఇవన్నీ చూసాము, ఇలా వెళ్తే అలా టాబ్లెట్, ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే అయిపోద్ది, రాకముందు ఇవన్నీ వాడాలా. అది కరోనా ముందు. ఇప్పుడంటే అవేర్నెస్ పెరిగి చాలా మంది రావటం జరుగుతుంది. బట్ కరోనా ముందు మాత్రం ఇలానే అనేవారు కదా. మరి ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తే, స్టంట్ పడితే, ఆ టైంలో మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బులండి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు. మరి ఈ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టడం ముఖ్యమా? ముందే మనం తెలుసుకొని
హెల్తీగా ఉండడం ముఖ్యమా అన్నది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ అవేర్‌నెస్ అన్నది ఫస్ట్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాము అంటే కనుక సబ్జెక్ట్ ఒక గ్రిప్ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. ఈ అవేర్‌నెస్ హెల్త్ అవేర్‌నెస్ కనుక మనం ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళకి అర్థమై యెస్ ఇది మనం ఖచ్చితంగా వాడాలి అని ఆలోచిస్తారనమాట. ఓకేనా? మరి సో, అసలు హార్ట్ అటాక్ ఎందుకొస్తుందో ఒకసారి మనం చూసుకుందాం. అసలు హార్ట్ అటాక్స్ ఎందుకొస్తున్నాయి అన్నది ఒక్కసారి మనం చూసుకుందామండి. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి మై డియర్ లీడర్స్. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆహ్, ఎలా మనము తెలుసుకోవాలంటే అందుకనే చెప్తారు. 6 మంత్స్‌కి ఒకసారో, 1 ఇయర్‌కి ఒకసారో టోటల్ బాడీ టెస్ట్‌లు చేయించుకోండి. లిపిడ్ ప్రొ లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి అని చెప్తా ఉంటారు. మనం అదంతా కూడా అబ్బా! ఇప్పుడెందుకు అదో 1000, 1200 వేస్ట్ లేకపోతే ఒక 1500 వేస్ట్ లేకపోతే ఒక 500 వేస్ట్ ఇలా మనం ప్రతీదీ కూడా ఏదైతే నెసెసరీయో దాన్ని అన్నెసెసరీ కింద ఆలోచించి దాన్ని పక్కన పెడతాం. కానీ ఎప్పుడైతే మనం టోటల్ బాడీ టెస్ట్‌లన్నవి కనక ప్రతి ఇయర్ మనం చేయించుకుంటూ దానికి తగ్గ మనం పాటిస్తూ వెళ్ళిపోతే న్యూట్రిషన్ వాడుకుంటూ మనం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ వాటర్ ప్రాపర్‌గా తీసుకుంటూ వెళ్ళిపోతే హెల్తీగా ఉంటాం. ఓకేనా? మరి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ వల్ల మనకి హార్ట్ అటాక్ అన్నది వస్తది. అయితే ఇక్కడ మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ మనందరికీ తెలిసిందే. ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది కూడా మనందరికీ తెలిసిందే కదా! ఎందుకంటే మనం ఫ్లాగ్ సెల్ డెమో చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తాం గదా! సో, ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో, అయితే హెచ్‌డీఎల్ అంటే ఏంటంటే హై డెన్సిటీ ప్రొఫైల్ అన్నమాట. దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాము. ఓకేనా? ఇక్కడ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కోసం మనం చెప్పుకుంటే, శరీరానికి కావాల్సిన కొలెస్ట్రాల్ 200 లోపు ఉంటే నో రిస్క్. ఓకేనా? లిపిడ్ ప్రొఫైల్ అందరూ చూడండి అదేంటి టెస్ట్‌లకెళ్ళానని చెప్పి మనకి పెడతా ఉంటారు రిపోర్ట్స్. అక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఈ ఈ పాయింట్ మనకు తెలిస్తే ఎవరు టెస్ట్ పెట్టినా చక్కగా చెక్ చేసి మనం చెప్పొచ్చన్నమాట. వాళ్ళు రిస్క్‌కి దగ్గరలో ఉన్నారా? వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ వాడాలా? లేతే ఇంకేమైనా వాడాలా? ఇంకేమైనా వాడాలా? అని చెప్పి. ఓకేనా? అయితే ఇక్కడ మనము చూడండి కొలెస్ట్రాల్ 200 లోపు ఉంటే నో రిస్క్. 200 నుంచి 240 ఉంటే రిస్క్ దగ్గరలో ఉన్నట్టు. అదే 240 కనుక దాటిపోతే హెవీ రిస్క్ ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలన్నమాట. అర్థమవుతుందా? అలాగే ఎల్‌డీఎల్ సంగతి చూసుకుంటే ఇప్పుడు మనం లిపిడ్ ప్రొఫైల్ చెప్పాము. ఎల్‌డీఎల్ చూసుకుంటేనండి ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది 100 నుంచి 130 నో ప్రాబ్లమ్. 100 నుంచి 130 ఉందనుకోండి ప్రాబ్లమ్ లేనట్టే. అదే 130 నుంచి 160 ఉందనుకోండి బోర్డర్‌లో ఉన్నారన్నమాట. పాకిస్తాన్, ఇండియా బోర్డర్ ఎలాగో అలా బోర్డర్‌లో ఉన్నారు. ఓకేనా? అలాగే 160 నుంచి 190 ఉంటే కనుక రిస్క్ జోన్‌లో ఉన్నట్టే. అదే 190 దాటింది అంటే ఖచ్చితంగా ఇది డేంజర్ ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు 160 నుంచి 190 వరకు ఉన్నా సరే రిస్క్ జోనే కదా! అప్పుడైనా సరే మనము ఖచ్చితంగా పాటించొచ్చు. అంతకన్నా దాటితే కనుక ఖచ్చితంగా మనము డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిందే. ఓకేనా? ఎప్పుడైతే ఈ జోన్ దాటిందో హార్ట్ అటాక్ అన్నది ఒక మనిషికి రావడం జరుగుతుంది. ఓకేనా? సో, అయితే గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా చూడండి. గుడ్ కొలెస్ట్రాల్ నాకు సరిపడానే ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు చూడండి బీపీ కంట్రోల్‌లో ఉండాలి. కొంచెం తగ్గింది అంటే చెమటలు పట్టేసి వీక్‌నెస్ వచ్చేస్తది. కళ్ళు తిరుగుతా ఉంటాయి. షుగర్ అంతే కదా! ఏదైనా సరే ఏదైనా దాని మోతాదు పెరగకూడదు, తగ్గకూడదు. అలా మనం మెయింటైన్ చేయాలన్నమాట. అలా మెయింటైన్ చేయడానికే న్యూట్రిషన్స్. సో, ఇప్పుడు ఈ హెచ్‌డీఎల్ ఏదైతే ఉందో గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో 60 పైనుంటే నో ప్రాబ్లమ్ అండి. 45 లోపు కనుక దిగింది అంటే డేంజర్ జోన్‌లో మీరున్నట్టే. సో, ఎప్పుడు కూడా 60కి మనం మెయింటైన్ చేసుకొని ఎళ్ళిపోవాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ అన్నవి 150 లోపు ఉంటే నో ప్రాబ్లమ్. 150 నుంచి 200 ఎప్పుడైతే పెరిగిందో డేంజర్. ఆ 200 నుంచి 500కెళ్ళిందనుకోండి వెరీ డేంజర్ అన్నమాట. మరిక్కడ ఒక స్టంటు, 2 స్టంటులు, 3 స్టంట్. మూడో స్టంట్. అంటే చూడండి చాలా మంది
వన్స్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే కనుక మన చేతుల్లో లేదు మన జీవితం. అవునా కాదా? ఎందుకు? ఇప్పుడు స్టంట్లు అంటే దగ్గరలో ఉన్నప్పుడే స్టంట్ పడుతుంది అందరికి. అంటే తెలుసుకుంటున్నారు. లేదంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే కూడా చనిపోయిన వాళ్ళున్నారు. మరి లైఫ్ లేనట్టే కదా! అంతవరకు మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకుండా చక్కగా మనం చేయాల్సిన పనేంటంటే న్యూట్రిషన్స్ అన్నది తీసుకోవాలి. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్‌కి వెళ్ళే కన్నా, రాకుండా మన ఇంట్లో ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో చూడండి చాలా మంది అంటారు. వెస్టేజ్ అన్నది ఆయుర్వేదమా? లేతే ఆర్గానికా? అసలేంటి వెస్టేజ్ అంటారు. మరి వెస్టేజ్ అన్నది విషయాన్ని పక్కన పెట్టితే, ఆయుర్వేదం అంటే వేడి అమ్మో! వేడి మాకు పడదు. చాలా ఇబ్బందయిపోద్ది అనేసని అంటా ఉంటారు. మరి ఆయుర్వేదం పడదు అన్నప్పుడు ఇంట్లో వాడే దాచిన చెక్క గాని, ఇంట్లో వాడే జాజికాయ గాని, ఇంట్లో వాడే లవంగం గాని, ఇలాచి గాని ఇవన్నీ కూడా ఆయుర్వేదమే కదా! మరి ఇవి ఎందుకు వాడుతున్నాం? డైలీ మనం కర్రీస్‌లో ఎందుకు పౌడర్స్‌లా చేసి వేసుకుంటున్నాము? అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. సో, ఆయుర్వేదం అన్నది వేడే కాదని చెప్పలేదు. అలా అని మనం ఆ మసాలా ఐటెమ్స్ మానేయలేదు కదా! వాటితో తయారు చేసినవే మన ప్రొడక్టు. వెస్టేజ్ ప్రొడక్ట్ అన్నది వాటితో మన ఇంట్లో నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేసినయి మాత్రమే. సో, అది వేడేమి కాదు. అసలు వేడి ఎందుకొస్తది ఒంటికి? ఒక మనిషికి కావాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఈ 70% వాటరు. ఇప్పుడు మీరు మీ మీ వెయిట్‌ని బట్టి మనము వాటర్‌ని ఇది చేసుకోవాలి. అర్థమవుతుందండి? మరి ఆ వాటర్ 70% వాటర్ మనకి నీడ్ అన్నప్పుడు, ఆ వాటర్ తాగడంలో మనం నెగ్లెక్ట్ చేస్తే వేడే కదా వస్తది. అలాగే కదా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంతేగాని మనం చేయాల్సిన పని మనం చేయకుండా ప్రతి దాని మీద మనం నింద వేయకూడదు కదా! సో, ఇది మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంత అద్భుతమైన మన అవయవాలకి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు మన గౌతమ్ బాలి గారు. సో, ప్రతి ఒక్కరూ కూడా గౌతమ్ బాలి గారికి నిజంగా పాదాభివందనం చేయాల్సిందే. మనము మన భూమి మీద ఉన్నంత వరకు కూడా కృతజ్ఞతా భావంతో ఖచ్చితంగా ఉండాలండి. ఎంత చక్కగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. తీర్చిదిద్దుకోండి అని చెప్పి ఇంత మంచి ఇండస్ట్రీని మనకి అందించినందుకు నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు కృతజ్ఞతా భావం తెలుపుకోండి మై డియర్ లీడర్స్. మరి ఇంత మంచి అవయవానికి మనం ఇచ్చే ఏదైతే మన హెల్త్ న్యూట్రిషన్స్‌లో 2 రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఫ్లాక్స్ ఆయిల్ అలాగే ప్రోకార్డ్. వెస్టేజ్, ఆయుష్ అంటే ప్రోకార్డ్. ఈరోజు మనం చెప్పుకోవాల్సిందేంటంటే ఆయుష్ అంటే ప్రోకార్డ్ కోసం చెప్పుకుంటున్నామనమాట. అయితే ఫ్లాక్స్ ఆయిల్ ఉంది కదా మేడం మరెందుకు ఈ ప్రోకార్డ్ అని అనుకోవచ్చు. మరి ఫ్లాక్స్ ఆయిల్ అన్నది మనం డైలీ తినే అన్నం లాంటిది. ప్రోకార్డ్ అన్నది మనము వారానికొకసారో, నెలకొకసారో తినే బిర్యానీ లాంటిదనమాట. బిర్యానీ డైలీ తినం కదా! అవునా కాదా? సో, అన్నము డైలీ తింటున్నాం కదా అని బిర్యానీ మానేస్తామా? నేను డైలీ ఫ్లాక్స్ వేస్తున్నాను కదా అని చెప్పి ప్రోకార్డ్ వాడకుండా ఉండాలా? కాదండి. దాని దాని పనితనం దీని పనితనం ఎంతుందో దాని పనితనం అంతే ఉంది. కానీ దీనికన్నా ఇంకా మీకు ఏదైతే గుండెకి ఇక్కడ ఒక్క అవిసె గింజలతో మాత్రం తయారు చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ప్రోకార్డ్ గుండెకి ఏవేవైతే కావాలో మన హార్ట్‌కి ఏమేమైతే ఇంగ్రీడియెంట్స్ కావాలో దాని నుంచి మనం తయారు చేస్తున్నారు. దానితో పాటు మెయింటైన్ చేయటానికి ఇప్పుడు మన ఏదైతే ఫ్లాక్స్ ఆయిల్ ఉందో మెయింటైన్ చేయటానికి మనం వాడుతున్నాం. బట్ ఇక్కడ రిస్క్ జోన్ లేకుండా ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడండని చెప్తున్నాం. డైలీ తినే అన్నము బిర్యానీతో పోల్చింది అందుకే. 6 నెలలకొకసారో, సంవత్సరానికొకసారో మీరు చక్కగా టోటల్ బాడీ టెస్టులు చేయించుకోండి. లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకొని ప్రోకార్డ్ 30 వచ్చిందంటే ఖచ్చితంగా వాడేయండి. ఇక్కడ 30యా, 40యా, 20యా కాదండి. ఇప్పుడు మనం తినే ఫుడ్‌ని బట్టి ఖచ్చితంగా ఎవరికొస్తుందో, ఎవరికి రావట్లేదో తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. అయితే మరి మన వెస్టేజ్ ప్రోకార్డ్‌లో కీ ఇంగ్రీడియెంట్స్ ఒకసారి మనం చూసుకుందాం మై డియర్ లీడర్స్. వెల్లుల్లి చూసారా? అందరం వాడతాం. మార్నింగ్ లేచిన నుంచి వెల్లుల్లి లేనిదే అసలు
మన వంటగదిలో వంట అవ్వదు. మరి అది వెల్లుల్లిని మీరు డైరెక్ట్ గా తీసుకుంటే ఏంటి? చాలా మంది మజ్జిగలో నైటు తొక్క తీసేసి మజ్జిగలో వేసుకొని డైలీ మనం చేయగలమా? అదేం చేస్తారంటే చక్కగా తొక్క తీసేసి మజ్జిగలో వేసి నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ లేచి తింటారు. అవునా కాదా? మరి డైలీ తింటే వెల్లుల్లిని చాలా మందికి ఒక్కొక్కసారి ఇక్కడ మంటలా వస్తది. అవునా? అంటే ఏంటి అక్కడ డైరెక్ట్‌గా మనము తినలేము. అలా అని టైము ఉండదు. నెక్స్ట్ ఇంకోటేంటంటే తినలేము కూడా. సో, మరి ఈ వెల్లుల్లి ఎంత మేలు అందరికీ తెలుసు కదా! వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అవునా? మరి ఈ వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. మన కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తది. మెయిన్ ఫస్ట్ థింగ్. అందుకే ప్రతి కూరలో కూడా మనం వెల్లుల్లిపాయలు వేస్తాం. అగర్ పచ్చళ్ళలో అయితే ఇంకా ఎక్కువ వేస్తాం. అవునా? సో, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. బీపీని నార్మల్ చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్‌ని ఫ్రీ చేస్తుందన్నమాట. గుండె ఆరోగ్యం కోసం ఉత్తమమైన ఇంగ్రీడియెంట్ ఏదైనా ఉంది అంటే అది వెల్లుల్లిపాయ. చూడండి ఇక్కడ నేను మాట్లాడే ప్రతి ఇంగ్రీడియెంట్ అంటే ప్రతి ఒక ఏమంటారు ఇది కూడాను మనం ఇంట్లో ఏవైతే వాడుతున్నామో వస్తువులు అదే వాటితోనే తయారు చేస్తున్నారనమాట. అలాగే గూగుల్ దీనికి దాని పేరే గూగుల్ అండి. ఇది పాత కాలంలో చాలా మందికి చూడండి పిప్పళ్ళు ఇలా చెప్తా ఉంటారు గదా! అందులో ఒక ఇంగ్రీడియెంట్ అన్నమాట ఇది. సో, ఇదేం చేస్తుందంటే మనకి బ్లడ్ క్లాట్స్ రానివ్వదు మెయిన్ థింగ్. హార్ట్‌లో క్లాట్స్ ఒస్తాయి కదా! కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి పేరుకుపోయిందో అది క్లాట్ కింద తయారవుతది. మరి బ్రెయిన్‌లో కూడా క్లాట్స్ హార్ట్‌లో క్లాట్ ఒస్తే హార్ట్ అటాక్ కింద అవుతది. మరి బ్రెయిన్‌లో ఒస్తే ఏమవుతది అంటే చూడండి బ్రెయిన్‌లో ఒస్తే ఏమవుతుంది? పారాలిసిస్ ఒస్తుంది. అవునా కాదా? బ్రెయిన్‌లో క్లాట్స్ ఒస్తే. అవి రానివ్వకుండా చేస్తుంది ఈ గుగ్గులు అన్నది. అలాగే ఇది కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఓకేనా? దాంతో పాటు మన లేడీస్‌లో చూడండి ఎప్పుడు కూడా మనము శతావరి మ్యాక్స్ చెప్పుకుంటాము. లేదంటే గ్యానోడర్మా చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మనకి ప్రోకార్డ్ కూడా మన లేడీస్‌కి ఏవైతే పీరియడ్స్ టైమ్‌లో వచ్చే పెయిన్స్ ఉన్నాయో ఆ పెయిన్స్ అంటే ప్రీ మెచ్యూర్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే గుణం మన ప్రోకార్డ్‌లో ఉంది. అంటే చూడండి లేడీస్‌కి కూడా అద్భుతమైన ప్రొడక్ట్ మన వెస్టేజ్ ప్రోకార్డ్ అన్నది. ఓకేనా? అండ్ ఇంకొకటి ప్లేట్‌లెట్స్ కౌంట్‌ని. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఏం పెంచుతదంటే కొలెస్ట్రాల్ అని చెప్తాం. కానీ మన వెస్టేజ్ ఆయుష్ ప్రోకార్డ్ కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్‌ని పెంచుతుంది. ఓకేనా? అంటే ఇందులో ఉన్న ఈ ఇంగ్రీడియెంట్. అలాగే చెరుకు. చెరుకు రసం అందరికి ఇష్టమే కదా! నేచురల్. నేచురల్ స్వీట్ అదనమాట మనకి. సో, ఈ చెరుకు కూడా మనకి ఈ ప్రోకార్డ్‌లో యాడ్ చేయడం జరిగింది మై డియర్ లీడర్స్. ఇది సిరమ్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందనమాట చెరుకు అన్నది. ఒక్కొక్కటి ఒక్కొక్క పనితనం. ఎన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ అంటే మొత్తం 5 రకాల ఇంగ్రీడియెంట్స్. దానితో పాటు అద్భుతమైన వనమూలికండి అర్జున. తెలుసు కదా ఇది మనకి. అర్జున ఎందులో యూజ్ చేస్తారన్నది. హ్మ్. ఇది చాలా మనకి ఈ ప్రోకార్డ్ అన్నది ఎందుకు హార్ట్ టానిక్ అనేసి అంటారంటే ఈ అర్జున వల్లే. అర్జున అన్నది గుండెకి ఒక టానిక్ లాంటిదన్నమాట. అర్జున ఫలం నుంచి అలాగే దాని బెరడు నుంచి కూడా రకరకాల ఆయుర్వేద మందులు ఉపయోగిస్తారు. ఓకేనా? ఆ బెరడుని కూడా ఉపయోగిస్తారు కదా! మరి హార్ట్ ఫంక్షనింగ్‌కి మెంటల్ స్ట్రెస్‌ని, అలాగే నర్వస్‌నెస్‌ని లేకుండా చేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఫ్రీగా అయినట్టు చేస్తుంది మన అర్జున. అలాగే మెంటల్ స్ట్రెస్ ఎక్కువుంటుంది కదా! ఈ మధ్య కాలంలో ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో, ఆ స్ట్రెస్‌ని కూడా లేకుండా చేస్తది. ఇయర్‌లీ వన్స్ ఇవ్వొచ్చండి. చక్కగా 12, 13 ఇయర్స్ తర్వాత కూడా మనము ఇయర్‌లీ వన్స్ ఇవ్వచ్చు. ఆ స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే గనక. ఓకేనా? అలాగే మరి అశ్వగంధ. చూడండి ఇవన్నీ మనకు తెలిసిన ప్రొడక్ట్సే. తెలిసిన ఇంగ్రీడియెంట్సే. మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మీద వర్క్ చేస్తది. మన ఈ అశ్వగంధ. ఆ ఫ్రీ రాడికల్స్‌ని కిల్ చేస్తదనమాట. అలాగే రాకుండా కూడా చేస్తుంది.
నార్మల్ గా హెల్దీగా ఉన్న కణం ఏదైతే సెల్ ఉంటుందో, కణం మన బాడీ అంతా కూడా సెల్స్ తోనే కదా నిర్మితమైంది, కణాలే కదా, కణాలు కణజాలాలు అంతేనా. ఆ కణాలని యాక్టివేషన్ చేయటానికే మన మే- న్యూట్రిషన్. మే- మేడం విజయ్ మేడం, స్క్రీన్ షేర్ చేస్తున్నారు మేడం. లేదండి, లేదు. లేదు కదా. సో ఆ అదే లేదు మేడం. అదే ఒక ఆ మేడం అడిగారు అందుకని. కణాలని హెల్దీగా ఉంచటానికి మన ఈ అశ్వగంధ అన్నది యూజ్ అవుతుంది. అంటే డ్యామేజ్ అవ్వకుండా, కణం క్షీణించిపోకుండా హెల్దీగా ఉండటానికి అశ్వగంధ కాపాడుతుంది అనమాట. ఈ 5 ఇంగ్రీడియంట్స్ తో తయారైందే మన ఆయుష్ అంటే ప్రోకార్డ్. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందామండి. ఏంటి అంటే ట్రైగ్లిజరైడ్స్ ని నార్మల్ రేంజ్ లో ఉంచుతుంది. ఫస్ట్ థింగ్, మన ఏదైతే ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో నార్మల్ రేంజ్ లో ఉంచుతుంది. లిపిడ్ ప్రొఫైల్ ని నార్మల్ రేంజ్ లో ఉంచుతుంది. మన ఎల్డిఎల్ ని తగ్గించి హెచ్డిఎల్ ని పెంచుతుంది. హెచ్డిఎల్ ఎవరికైనా తక్కువ ఉన్నా సరే పెంచుతుంది. మనకు అవసరం లేని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది మన వెస్టేజ్ ఆయుష్ అంటే ప్రోకార్డ్. అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అంటే మన ఇమ్యూనిటీ పవర్ ని, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు చాలా వరకు చాలా మందికి ఫీవర్స్ వస్తున్నాయి. ఎందుకంటే సీజన్ మారుతుంది కదా. సమ్మర్ నుంచి మనం రైనీ సీజన్ కి వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి వైరల్ ఫీవర్స్ బాగా అటాక్ అవుతా ఉంటాయి. సో ఇలా అవ్వకుండా మనకి కాపాడుతుంది వెస్టేజ్ ఆయిల్స్ అంటే ప్రోడక్ట్ అన్నమాట, ఈ ప్రో కార్డ్. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరికైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం రెస్పోకేర్ నోని సజెస్ట్ చేస్తాం. దాంతో పాటు కార్డ్ కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా. ఊపిరితిత్తులు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే మనం ప్రోకార్డ్ సజెస్ట్ చేయొచ్చు. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మన స్కెల్టన్ ఏదైతే ఉందో దానికి కూడా బలాన్ని ఇస్తుందండి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి రక్తనాళాల్లో రక్తం ఫ్రీగా ఫ్లో అయినట్టు చేస్తుంది. అలాగే మన గుండెకు రక్తం గుండెకు చేరటం, కరెక్ట్ గా పంపింగ్, మన పంపింగ్ అన్నది కరెక్ట్ టైం కి పంపింగ్ అయినట్టు చేస్తుంది అనమాట. ఓకేనా. మరి ఆ ఆ శరీరంలో ఇప్పుడు గుండె నుంచి శరీరానికి కూడా వెళ్తుంది కదా రక్తం, ఆ దాన్ని కరెక్ట్ టైంలో అందిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని తీసేసి ఆక్సిజన్ అందిస్తుంది మనకి శరీరానికి. వీటన్నింటి ద్వారా మన గుండె ఆరోగ్యంగా పనిచేసేటట్టు చేస్తుంది మన వెస్టేజ్ ఆయుష్ అంటే ప్రోకార్డ్, సారీ. సో ఇది డైలీ 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి మై డియర్ లీడర్స్. ఎంఆర్పి వచ్చి 960 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 820 రూపీస్, పీవీ వచ్చి మనకి 27 పాయింట్స్. మరి ఈ రోజు రీపర్చేస్ లాస్ట్ డే అనేసి మనము వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది కదా మన గ్రూప్స్ లో. మరి ఎంతమంది ఈ రోజు రీపర్చేస్ లో సెల్ఫ్ కంప్లీట్ చేసి మీ లైఫ్ లైన్స్ అందరికి ఫాలో అప్ చేసి కంప్లీట్ చేయించి 1:6 కంప్లీట్ చేయించారు. ఈ ఒక్క ప్రో కార్డ్ కనుక మనము సజెస్ట్ చేస్తే 27 పాయింట్లు వస్తాయి. మనకి సెల్ఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా మినిమం 35 to 40 పీవీ కావాలి కదా. మరి ఈ ఒక్క ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేస్తే అయిపోయిందా లేదా, బాగుందా లేదా. ఇన్ని రకాల బెనిఫిట్స్ మన హార్ట్ కి, అలాగే మన లంగ్స్ కి, మన బ్రెయిన్ కి, ఓకేనా, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా చూస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ సఫర్ అవుతున్నారో చాలా మంది, ప్రతి ఇంట్లో ఒక స్టంట్ పడుతుందండి, ప్రతి ఇంట్లో కూడా. సో అలాంటి లేకుండా ఉండాలంటే ప్రోకార్డ్ అనేది ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయొచ్చు. మన ఏ ప్రొడక్ట్ అయినా సరే ఈ 450+ ప్రొడక్ట్స్ లో ప్రతిదీ ఒక అద్భుతం. ఒక దానికని మనం ఇస్తే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుంది అనమాట. క్లియర్ చేసే గుణం వెస్టేజ్ ప్రొడక్ట్ కి ఉంది. ఓకేనా. సో మరి ఈ రోజు ప్రొడక్ట్ కోసం చెప్పుకున్నాము. అండ్ మంత్ ఎండింగ్ బిజినెస్ కోసం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను మై డియర్ లీడర్స్. సిఎన్సి కంప్లీట్ అయింది 14th వరకు. అలాగే ఈ రోజు వరకు మనకి 18th వరకు రీపర్చేస్ కూడా కంప్లీట్ అయింది. సిఎన్సి 200 పీవీ ఎంతమంది చేస్తున్నారండి. 200, 300 చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి 100 పీవీ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ 200, 300, 400 వరకు కూడా చాలా మంది సెల్ఫ్ చేస్తున్నారు. సో చేసిన వాళ్ళందరికీ ఒకసారి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే
మనం చేయాల్సింది ఏంటి, మనం ఇంటికి ఏం కావాలో అవి ప్రతిదీ మన ఇంట్లో ఉండాలి వెజిటేజ్ ప్రొడక్ట్. మరి మనకి 10 to 15 మెంబర్స్ కస్టమర్స్ ఉంటే కనుక ఆ కస్టమర్స్ అందరికీ కూడా మనలాగే మన ప్రొడక్ట్ అంతా యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన సెల్ఫ్ 200, 300, 400 కూడా చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు 10 to 15 మెంబర్స్ కస్టమర్ ని పెట్టుకోండి. అయిపోయింది, అది అయిపోయింది. రీపర్చేస్ వచ్చేసాము. ఈ రోజు రీపర్చేస్ లాస్ట్ డేట్ అంటే మనకి ప్రతి నెల కూడా 650 అంటే 1000 నుంచి ప్రతి 1000 రూపీస్ మీరు పర్చేస్ చేసిన ₹1 ప్రొడక్ట్ ఏదో ఒక ప్రొడక్ట్ ఒక ₹1 రావడం జరుగుతుంది కదా, ఆ ఫ్రీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఆల్రెడీ అందరికి తెలిసిందే, బట్ ఒకసారి మనం మళ్ళీ గుర్తు చేసుకుందామండి. మరి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 1-to-1s, న్యూ ప్లానింగ్స్, న్యూ ఐడీస్. ఎప్పుడైతే మనము అంటే ఏ టైం అయితే ఆ టైమే కేటాయిస్తా ఉంటాము. ఇప్పుడు రేపటి నుంచి మనం చేయాల్సిన పని ఫాస్ట్ అట్ 8%. ఒక కొత్త ఐడి క్రియేట్ చేసి, అంటే కొత్త 1-to-1 కి మనం వెళ్ళాము అంటే ఐడి అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తాం. వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారు కదా. ఈ 10 డేస్ మనం చేయాల్సిన పని ఏంటంటే వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఫాస్ట్ అట్ 8% చేయించాలి 300 పీవీతో. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక లెగ్ ఏదైతే సిల్వర్ డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నారు సపోజ్, లేదు డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నారు, లేదంటే 8% లో ఉన్నారు, 12% లో ఉన్నారు. మీరు అనుకున్న డ్రీమ్, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. నేను ఈ మంత్ లో ఖచ్చితంగా నేను యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా ఇన్కమ్ తీసుకోవాలి అని అనుకుంటే, ఒక లెగ్ సపోజ్ ఉందనుకోండి, పైనుంచి కిందకి వెళ్దాం ఒకసారి. ఒక లెగ్ మనం 6 లెగ్స్ వేసుకుంటాం కదా. 6 లెగ్స్ ఏదైతే వేసామో, నేను న్యూ ఐడి కోసమే చెప్తున్నాను. పోనీ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ కి వెళ్దాము. న్యూ ఐడి కోసం చెప్పాను. ఈ రోజు నేను నాకు వెస్టేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఈ రోజు ఐడి క్రియేట్ చేసుకున్నాను. నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఒకేసారి నా అప్లైనర్ ఎవరైతే నాకు సజెస్ట్ చేశారో ఆ అప్లైనర్ ఇలా 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే నేను బిలీవ్ చేయొచ్చు, బిలీవ్ చేయకపోవచ్చు. ఎందుకంటే నేను కొత్త పర్సన్ ని. మరి నేను బిలీవ్ చేసుంటే నేను నా సెల్ఫ్ 100 పీవీ నేను తీసుకుంటా. ఎందుకంటే నేను యూజ్ చేస్తే కదా ఎవరికైనా చెప్పాలని చెప్పి నేను 100 పీవీ తీసుకున్నా, లేదంటే 40 పీవీ తీసుకున్నా, లేదంటే 60 పీవీ తీసుకున్నాను. ఓకేనా. ఇది ఒకసారి మీరు వినండి. ఇలా నేను 100 తీసుకుంటే రిమైనింగ్ 200 పీవీ చేయాలి. నేను 60 తీసుకుంటే రిమైనింగ్ 240 పీవీ చేసుకోవాలి. లేదు అంటే నేను 40 తీసుకుంటే రిమైనింగ్ 260 పీవీ తీసుకోవాలి. అంటే ఒక పర్సన్ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నేను 300 పాయింట్లు కనుక కంప్లీట్ చేస్తే నేను ఫాస్ట్ అట్ 8% అవుతాను. ఫాస్ట్ అట్ 8% 300 పీవీతో నేను అయితే కనుక నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే 100 పీవీ తీసుకునేటప్పుడు చక్కగా నాకు 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే మనకి జాయినింగ్ ఆఫర్ లో ఫ్రీ ప్రొడక్ట్ ఉందో ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఆమ్లా కదా ఈ మంత్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. మరి నాకు క్యాష్ బ్యాక్ 10th ఒక 300, 200, 150 నాకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అయితే మరి మన కంపెనీ ఒక ఉద్దేశం ఏంటి, యూజ్ చేయండి, ఫీల్ అవ్వండి, షేర్ చేయండి అని చెప్తుంది కదా. మరి నేను ఒక 2 డేస్ యూజ్ చేశాను, నాకు నచ్చింది ప్రొడక్ట్. మరి సారీ లీడర్స్, మరి ఫీల్ అవ్వండి, షేర్ చేయండి అని చెప్తుంది కదా కంపెనీ. మరి షేర్ చేసేటప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు, మన కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు మారండి, 6గురిని మార్చండి కాదా. అంటే 6గురిని మార్చండి అని చెప్తుంది కదా. ఇప్పుడు నేనేం చేయాలి, నేను వాడాను, నాకు నచ్చింది, నేను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో షేర్ చేయాలంటే ఇప్పుడు నేను 8% అవ్వాలంటే నేను 100 పీవీ నా సెలెక్ట్ చేశాను. ఇంకా 200 పాయింట్స్, 200 పాయింట్స్ నేను నా కింద కనుక నేను చేసినట్టయితే మొత్తం నా సెల్ఫ్ లో 300 పాయింట్స్ వచ్చినట్టు నా గ్రూప్ పీవీ. అయితే ఇప్పుడు నేను ఫాస్ట్ అట్ 8% అయ్యాను. ఓకేనా. మరి నేను ఫాస్ట్ అట్ 8% అయితే నాకు ఏమొస్తుందండి, 750 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. దాంతో పాటు ఒక 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక వ్యక్తి కొత్త పర్సన్ ఈ రోజు జాయిన్ అయ్యి ఈ మంత్ ఎండింగ్ లోపు ఒక ఫాస్ట్ అట్ 8% అయితే
అంటే ఒక 10,000 బిజినెస్ కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ 1050 రూపీస్ బ్యాక్ వస్తుంది. ఇదే 10,000 పెట్టి మీరు డిమార్ట్ లోను, రిలయన్స్ ఫ్రెష్ లోను ఎక్కడైనా కొనుక్కుంటే మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? అట్లీస్ట్ ఒక 3,000 రూపాయలు కొనుక్కున్నా మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తుల్ని యాజ్ ఏ లీడర్ గా సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలాంటి వ్యక్తుల్ని ఒక 7గురిని మనం తయారు చేసుకోవాలి. ఒక సిల్వర్ డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నారు, మీరు 6 లెగ్స్ వేసుకున్నారు. ఈ 6 లెగ్స్ లో ఒక లెగ్ డెప్త్ వెళ్ళిపోతుంది, 6,000 పీవీ వచ్చేసింది. మీ మీ ప్రమేయం లేకుండా వచ్చేసింది. 6,000 పీవీ వచ్చేసిందండి. 6,000 పీవీ వస్తే రిమైనింగ్ 5 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెగ్స్ మొత్తం 0 అయితే మీకు ఏమైనా వస్తుందా చెక్కు? లేదు కదా. ఇక్కడ ఏం చెప్తుంది కంపెనీ? ప్రతి ఒక్కరు ఎవరి ఆట వాళ్ళే ఆడుకోవాలి, ఎవరి ఆట వాళ్ళే ఆడాలి. నేను ఐడి వేశాను కదా, వాళ్ళే పని చేస్తున్నారు, మనం చక్కగా తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు అంటే అది కళ. ప్రతి ఒక్కరూ కూడా ఆడాల్సిందే. ఎప్పుడైతే ఈ 6,000 పీవీ కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనం చేయాల్సిన పని 7గురిని కొత్త వ్యక్తుల్ని ఈ 10 రోజులు మనం తయారు చేసుకోవాలి. 7 3 21 2,100 పీవీతో మీరు సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తే మీ చెక్ 30,000. డామ్ షూర్ ఇది రాసి పెట్టుకోవచ్చు చక్కగా. అర్థమవుతుందండి. ఈ 30,000 వరకు అవసరం లేదు. 30,000 కోసమే ఇప్పుడు నేను చెప్తున్నాను. పోనీ 30,000 రూపాయల కోసం బీటెక్లు, ఎంబీఏలు, రకరకాల చదువులు చదివి వాళ్ళు జాయిన్ అవ్వగానే ఆ 30,000 వస్తున్నాయా? రావట్లేదు కదా. మరి ఇంటర్ డిగ్రీలు కంప్లీట్ చేసి జొమాటోలు, స్విగ్గీలు వేసుకొని ఎంత మంది పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. షాపింగ్ మాల్స్ లో వర్క్ చేస్తే 7,000 నుంచి 15,000 ఇస్తారండి. పొద్దున్న 10కి వెళ్తే రాత్రి 10కి రావాలి. స్టాండింగే, నిలబడే ఉండాలి, కూర్చోడానికి కూడా ఉండదు. ఎంత హెల్త్ పాడవుతుందో ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ మనం ఇంట్లో ఉండే బిజినెస్ చేయొచ్చండి. సర్కిల్ ని పెంచుకొని ఇంట్లో ఉండే బిజినెస్ చేయొచ్చు. అలా అని మేడం మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు అన్నారు, మరి బయటకు ఫీల్డ్ కి వెళ్ళమంటున్నారు ఏంటన్నాడు. మరి ఇంట్లో ఉండి బిజినెస్ అని అంటే మన బయట వ్యక్తిని ఎవరినైనా కలవాలంటే ఎలా వెళ్ళాలి? మన ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తే వెళ్ళండి, నో ప్రాబ్లం అండి. మన ఫోన్ లోనే మొత్తం అయిపోద్ది. అర్థమవుతుందండి. ఈ రోజు ఒక డైరెక్టర్ స్టేజ్ కి రావాలి అంటే 3,000 పాయింట్లు, 3,000 పాయింట్లు విత్ టీమ్ తో కనుక మనం ఈ 3,000 పాయింట్లు అవ్వాలంటే ఏం చేయాలి? 10 మందిని 10 మందిని తయారు చేసుకోవచ్చు. 10 మందిని ఫాస్ట్ అట్ 8% అయితే 3,000 పాయింట్లు, 10,000 ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ 1:6 ఎందుకు పెట్టాం మనం? 1:6 పెట్టడానికి రీజన్ ఏంటి? ఒక వ్యక్తే ఆ 300 పాయింట్స్ బర్డెన్ పడకూడదు. స్మార్ట్ వర్క్ చేయాలి, బ్రెయిన్ తో ఆలోచించాలి, ఆ బాడీతో కాదు అన్న ఉద్దేశంతో 1:6 అన్నది పెట్టడం జరిగింది. ఏంటి 1:6? ఈ రోజు నేను వచ్చాను, నేను 100 పీవీ చేశాను కదా. 100 పీవీ చేస్తే ఇంకా రిమైనింగ్ 200 పీవీ ఏదైతే ఉందో, నేను 100 పీవీ చేశానని నేను చెప్పిన వాళ్ళందరూ 100 పీవీ చేయాలని లేదు కదా, చేస్తారని కూడా మనకు చెప్పలేరు. అలాంటప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతైతే అంత, మినిమం 1,000 రూపీస్, అది వాళ్ళ ఇష్టం. అంటే 35 to 40 పీవీ అన్నమాట. 1,000 to 1,200 రూపీస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి కనుక ఒక 6గురిని తయారు చేసుకోండి, దాన్ని 1:6 అంటాము. ఇది స్మార్ట్ వర్క్. మరి లేడీస్ చాలా మంది టైం పాస్ చేస్తా ఉంటున్నారు, సీరియల్స్ తో టైం పాస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి హెల్త్ కోసం ఒక అవేర్నెస్ ఇచ్చి, మీరు ఇంట్లో ఉంటుండగానే మన మన ఫ్యామిలీ అందరి ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే కనుక వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి మనం దాని ద్వారానే ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని ఒక అవేర్నెస్ మనం ఎందుకు ఇవ్వకూడదు? అవునా కాదా? సో ఇలాగ మనము తయారు చేసుకోవాలి. 1:6 చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రతి వ్యక్తికి కూడా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక కొత్త వాళ్ళని తయారు చేసుకోవడమో, లేదంటే ఉన్న వాళ్ళని, ఉన్న ఐడీలు ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ 1:6 చేయాలి, ఆ పోస్టర్ లో రావాలి.
మరి మంత్ ఎండింగ్ మనం పోస్టర్ తయారు చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ 1:6 చేయాలి. ఇదే స్మార్ట్ వర్క్. డైలీ ఫీల్డ్ కి వెళ్ళాలంటే డైలీ ఫీల్డ్ కి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. అదే ఒక 6 ఆడోళ్ళని తయారు చేసుకుని ఇంట్లో వాడే ప్రొడక్టే కదా, పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, వీటి కోసము కిరాణా షాప్ కి వెళ్తున్నారు, డిమార్ట్ కి వెళ్తున్నారు. మరి ఇవి హైజీన్ గా తయారు చేస్తున్నారు, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ లేవు. మరి ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు? ఈ అవేర్నెస్ మనం ఇచ్చినట్టయితే కనుక ఎందుకు మారరు? ప్రతి లేడీ మారుతారు. ఇది ఒక రైలు ప్రయాణం అండి. ఎవరు స్టాప్ వస్తే వాళ్ళు దిగిపోతారు. వాళ్ళు దిగిపోతున్నారని చెప్పి మనము మన జర్నీని ఆపేసుకుంటామా? చాలా మంది మధ్య మధ్యలో డ్రాప్ అవుతా ఉంటారు కదా, ఎవరు వినట్లేదు మేడం అంటారు. వాళ్ళు వినకపోతే మానేయండి, గో నెక్స్ట్. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ గా ఉండండి అండ్ 1:6 ని ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఈ 10 డేస్ ఏవైతే ఉందో, ఈ 10 డేస్ లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి ఒక్కరూ 1:6 కంప్లీట్ చేయాలి. అండ్ కొత్త వారు ఎవరైతే మనం కొత్త ఐడి వేసాము అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫాస్ట్ అట్ 8% అవ్వాల్సిందే. అదే మీ ప్లాన్. మీరు ఎప్పుడైతే ఈ కొత్తగా వేసిన పర్సన్ ని మీద ఫోకస్ పెట్టారో అక్కడ 1:6 అయిపోద్ది, ఫాస్ట్ అట్ 8% అయిపోద్ది. అలా 7గురిని తయారు చేసుకోండి. ఎవరు చెక్ అంటే ఎవరు యాప్ లో నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉంటుందో చూడండి ఎవరైనా సరే. డైలీ 3 ప్లాన్స్ ఖచ్చితంగా చెయ్యాలి. మరి ప్రతి ఒక్కరు ఎవరి ఆట ఆళ్ళే ఆడాలంటే ప్రతి ఒక్కరం కూడా 10 to 15 మెంబర్స్ కస్టమర్స్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫైడ్ డైరెక్టర్ లా ఉండాలి. అండ్ అలాగే 1:6 ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు అనుకున్న గోల్స్ ని, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారవుతూ ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి మనకి వైజాగ్ లో 23rd లేడీస్ ఈవెంట్ ఉందండి, ఉమెన్ ఎంపవర్మెంట్. మరి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు? 50 రూపీస్ టికెట్ అండి. 1 to 5 మనకి పెట్టడం జరిగింది ప్రోగ్రామ్ అన్నది. సో ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా నేను ఈ రోజు ఇచ్చిన సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు, క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రో కార్డు కోసమని నాకు ఎన్ని ఇంగ్రీడియంట్లు కలుస్తాయనేసి ఈ రోజు నాకు తెలిసింది మేడం. నిజంగా అంటే ఎప్పుడు అదే అంటారు లీడర్స్, ఏ జూమ్ అయినా సరే, ఏ సబ్జెక్ట్, ఇప్పుడు నేను క్రౌనా లేదా నేను స్టారా ఇంకేదన్నది కాదు. జూమ్ అన్నది అటెండ్ అయితే మాత్రం ఎక్కడ లైవ్ ఉన్నా జూమ్ ఉన్నా సరే అటెండ్ అయితే ఏ సబ్జెక్ట్ అన్నది అది కనెక్ట్ అవుతుంది అనేది తెలియకంటే అది మన దగ్గరికి అనేది వస్తుంది. ప్రో కార్డులో ఎల్లుల్లిపాయలతో సహా మరి అందులో కలుస్తాయి అన్నది ఈ రోజు అయితే పక్కగా తెలుసుకున్నాను మేడం. ప్రో కార్డ్ అయితే నిన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇందులో ఏమేమి కలుస్తాయి అన్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్లు అయితే చెప్పలేకపోయినాను. ఈ రోజు అయితే అది నా డౌట్ క్లారిటీ అయిపోయింది మేడం. ప్రో కార్డ్ ఇంతమందికి ఇవ్వచ్చు, ఎవరు వాడచ్చు, ఆపరేషన్ 10th వేసే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అని తెలుసు, కానీ ఇన్ని ఇంగ్రీడియంట్లు కలుస్తాయని అయితే నేను తెలుసుకోలేదు మేడం. ఈరోజు అయితే సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది. ప్రో కార్డ్ మీద ఫ్లాక్స్ ఆయిల్ మీరు అన్నట్టుగా ఫ్లాక్స్ ఆయిల్ అయితే ఎప్పుడు కూడా డెమో చేస్తాం కాబట్టి అది అవిసె గింజలతో తయారవుతుంది కాబట్టి దాని మీద అవగాహన అందరికీ ఉంటుంది. కానీ ప్రో కార్డ్ మీద ఇంత అవగాహన ఇచ్చారు మేడం. 1 సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు అయితే జూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లీడర్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేశ్వరి మేడం, ఎంతమందిని 1:6 చేయిస్తున్నారు మేడం? చెప్తాను మేడం. చెప్తాను మేడం. చెప్తా. ఇప్పుడు నేను అమలు చేయలేదు కాదు, పీక మీద కత్తెట్టి బతుకుతావా చస్తావా అన్నట్టు ఉంది నాకు పరిస్థితి. మరి మీరు ఇప్పుడు ఇంత గంభీరంగా మాట్లాడి టార్గెట్ అడిగితే మేడం టార్గెట్ అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మేడం. నేనైతే ఆగలేదు.
కానీ మీరు అన్నట్టుగా కొన్ని బయటపడుతుంటే అవి జరగలేదేమో అనిపిస్తుంది. ఓకే. ఎంతమందిని చేస్తారు అదే చెప్పండి, నాకు ఫిగర్ కావాలి. ఫిగరా మేడం? నేనైతే 15 మంది అని వేసుకున్నాను మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ రోజైతే అందరికీ కూడా శుక్రవారం అన్ని జూములు కూడా ఆపేసి లేడీస్ మీటింగ్ జూమ్ అనేది పెట్టడం వల్ల నిజంగా అందరూ లేడీస్ కూడా ఈ లేడీస్ జూమ్ లో అందరం కలకలలాడడం వల్ల మరొకసారి అందరు లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు లేడీస్ అందరూ కూడా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీవాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, హ్యాండ్ రేస్ చేసి. లక్ష్మీ భాష మాట్లాడలేదండి, అంటే హ్యాండ్ రేస్ చేశారు. అది అది ఇంతకు ముందే ఇచ్చేసారు ఏమో, మరి ఒకసారి మాట్లాడతారేమో చూడండి. అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్పడం మళ్ళీ డౌట్లు రావడం కూడా ఉంటాయా మేడం? మీరు అంటే ఈ దేనికి సంబంధించి అంటే పోలిక చేసి చెప్తారు అంటే ఇప్పుడు ఫ్యాక్స్ ఆయిల్ అన్నది నార్మల్ భోజనం మేడం. అలా చెప్తుంటే మరి ప్రో కార్డ్ అన్నది బిర్యానీ టైపు 15 రోజులకో లేకపోతే నెల రోజులకో ఒకసారి తింటాం మేడం. అలాంటప్పుడు అంత చక్కగా మీరు మైండ్ లోకి ఎక్కించేలా చెప్తే ఇంకా మాకు డౌట్స్ ఏమైనా ఉంటాయా మేడం? మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే మీరు మా అప్లైనర్ అయినందుకు నిజంగాను మీరు ఇంత చక్కగా అన్ని కూడా పోలికలు చేసి చెప్తుంటారే, మా లాంటి వాళ్ళకి బుర్రలోకి ఎక్కలేని వాళ్ళకి కూడా ఎక్కిపోతాయి మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సెక్షన్లు ఇంకెన్నో ఇవ్వాలి, మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఎంతమంది చేయిస్తున్నారు నెక్స్ట్ మేడం ఇద్దరు అనుకుంటున్నాను మేడం. ఓకే, ఆల్రెడీ ఒకళ్ళు అయిపోయినట్టున్నారు కదా, ఇద్దరే. ఈ 10 days టైం ఉంది, ఒక ముగ్గురిని చేయించండి. ఓకేనా? ఓకే మేడం, ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం మేడం. జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. జిమ్ లో ఉన్న లేటెస్ట్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. మేడం చాలా రోజులు అయింది కలిసి, చాలా ఆనందంగా ఉంది క్రౌడ్ డైరెక్టర్ అయినందుకు. సూపర్ మేడం. అంతే, లేడీస్ కలుసుకుంటే లేట్ అయిద్దామో గానీ రావటం మాత్రం పక్క సాధించి చూపిస్తాం. మేడం మొన్న ఈ మేడం కోసమే చెప్పుకున్నాం కదా మేడం. మేడమ్మ మీరు నేను. అవునండి, అవును. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి నేనైతే తెనాల నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జ్యోతి, గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. టీమ్ రన్ ఫర్ సక్సెస్ టీం నుంచి మాట్లాడుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మీలాంటి క్రౌన్ డైరెక్టర్ నోట్లోంచి వినబడిందంటే నేను తొందరగానే క్రౌన్ అవుతానని ఆశ పెట్టుకున్నాను మేడం. మీలాగా కోట్లు వేసుకోవాలి నేను కూడా ఆశపడుతున్నాను. మేము కూడా 186 చేయాలని ప్రయత్నం మొదలు పెట్టాం మేడం. మాక్సిమం 5 లెగ్గుల్లో పాయింట్లు వస్తున్నాయి మేడం, ఒక లెగ్గులో లాస్ట్ మినిట్ ఆగిపోతుంది. దానికి కూడా ఏదో ప్రయత్నం చేయాలని 60 PV అయినా మొదలు పెట్టాం మేడం. కంపల్సరీగా మేము కూడా 186 చేస్తున్నాం మేడం, చేస్తాం మేడం. మీరు సూపర్ గా చెప్పారు. ఎవరైనా ట్రైన్ లాగా సూపర్ గా చెప్పారు మేడం. ట్రైన్ వెళ్తూ ఉంటాను, జర్నీ ఆపదు. అలాగే అప్లైన్ అనే మనం ఒక లీడర్ గా నిలబడితే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు. దీంట్లో అదేదో సామెత లాగా రుచి మరిగిన పులి, రక్తం రుచి మరిగిన పులి వదిలిపెట్టదు అన్నట్టుగా వేస్టేజ్ డబ్బులు చక్కగా నీట్ గా మీరు చెప్పినట్టు తీసుకుంటే నిజంగా వాళ్ళు డ్రాప్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు మేడం. ఈ మాట వాస్తవం. మరి చాలా బాగుంది ఈ రోజు. ఇందాక మేడం మాట్లాడినట్టు మీరు చెప్తే డౌట్లు ఎక్కడ వస్తాయి, క్వశ్చన్ ఆన్సర్ చక్కగా మీరే అరటి పండు చేతిలో పెట్టినట్టు చాలా స్వీట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1:6 ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా 1:6 అన్నది నేర్పించండి. ఒకవేళ ఏమైనా కనుక లెగ్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు జరగట్లేదు అనేసి, అప్పుడు మనం ఏం చేయాలంటే కస్టమర్ని చూసుకొని మనమైనా సరే అక్కడ ఫుల్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే కొత్త ఐడీలు వాళ్ళ కింద ఆ లైన్ ని ఫామ్ చేసుకుంటే కనుక మనకి 1:6 అన్నది
కంప్లీట్ అవుతుంది మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. నేను మీ జూమ్ క్లాస్ చాలా విన్నాను మేడం. చాలా వండర్ఫుల్ గా చెప్తారు. మీరు ఎప్పుడు సెషన్ చెప్పినా కూడా ఒకదాన్ని మించిన ఒకదాని క్లాస్ చెప్తుంటారు మేడం. ఈ రోజు అయితే ఫ్లో హార్ట్ గురించి, ఫ్లాక్సాల్ గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ఎలా ఉందంటే అటువంటి వచ్చి నోట్లో పెట్టిన విధంగా అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు మేడం. నా పేరు శ్రీలక్ష్మి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతాను మేడం. మా జాయిన్ చేసేవాడు అప్పుడే రాధా మేడం, క్రోన్ డైరెక్టర్ మేడం. మా మెంటార్ గారు మహేష్ సార్ మేడం. మేడం నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మేడం. ఎందుకంటే నేను పెన్ ఒక దగ్గర పెట్టుకుని బుక్ దగ్గర ఎత్తుక్కుంటున్నాను మేడం. ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ చెప్పారు కదమ్మా. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి, ఉండకూడదు, అది చెప్పండి మేడం. కొంచెం మీరు నాకు రాసుకుంటున్నాను. మీకు ఇది ఏదైతే ఉందో వీడియో నేను గ్రూప్స్ లో పెడతానండి. ఓకేనండి. ఆ వీడియోలో మీకు మొత్తం చూద్దరు. అంటే ఇప్పుడు మొత్తం మళ్ళా ఒకసారి అంటే టైం ఆల్రెడీ అవుతుంది కదా. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఈ రోజు అయితే మీ సెషన్ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. ఇలాంటి సెషన్స్ మీరు కనీసం మాకు మంత్లీ ఒకటన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా మేడం. చాలా మేము wonderful గా చెప్పారు. చాలా బాగా అర్థమైంది ఈ రోజు ప్రోకార్ట్ గురించి. మేము ఇంతవరకు బ్లాక్ సాయిల్ గురించి తెలుసుకున్నాం కానీ ప్రోకార్ట్ గురించి ఈ రోజే తెలుసుకున్నాం మేడం. అంటే ప్రాబ్లం వచ్చిన వాళ్ళకే ఇవ్వాలేమో అని అపోహ పడతా ఉంటాము ఆయుష్ అంటే ప్రొడక్ట్స్. బట్ ఇయర్లీ వన్స్ అయినా కనుక మనము ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే కనుక ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆ ఇయర్ రాకుండా ఉంటాయి. ఓకేనా మేడం? ఇయర్లీ. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం. 1:6 వేసుకోవాలి ప్రోగ్రామ్ అంటారు మేడం. 1:6 ప్రతి ఒక్కరూ ఇంప్లిమెంట్ చేయాలి మేడం. మీరు మీతో ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లాస్ట్ రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లాస్ట్ కాల్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వరకు ఫ్లాగ్ స్టైల్ కోసమే ఎక్కువ తెలుసు మేడం. ప్రోకాట్ కోసం చాలా చక్కగా చెప్పారు మేడం. ఇప్పటి నుంచి ఎవరికైనా సజెస్ట్ చేయడానికి అంటే తెలుసు కానీ ఇంత పర్టికులర్ ఇంత పిన్ టు పిన్ అయితే మాత్రం తెలియదు మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ ఉందో అది ఖచ్చితంగా మనం తెలుసుకుంటే కనుక ఎవరికైనా మనం చెప్పొచ్చు చక్కగా. వాళ్ళు రిపోర్ట్ పెట్టినప్పుడు చక్కగా చదివి ఎస్ వీళ్ళకి ఇది ఇవ్వాలి ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా అనేసి మనం తెలుసుకోవటానికే ఈ రోజు ఈ ప్రోడక్ట్ చెప్పడం జరిగింది. అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి ఆ పెట్టేస్తా ఉంటారు, రిపోర్ట్స్ పెడతా ఉంటారు కదా. పెట్టేటప్పుడు ఆ రిపోర్ట్స్ లో ఈవెన్ ఇలాంటి చిన్న చిన్నవి మనం తెలుసుకోగలిగితే ఎస్ వీళ్ళకి కాస్తైనా హెల్త్ మీద నాలెడ్జ్ అన్న విషయం అందరికి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మనల్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందుకని ఈ రోజు అంత క్లారిటీగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరి 1:6 కంప్లీట్ చేయండి. మీ టీమ్ తో కూడా కంప్లీట్ చేయించండి. మరి ఎవ్రీ మంత్ 7 కొంచెం పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి మా కోర్ టీమ్ లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా? లేదంటే గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి విజయలక్ష్మి మేడం గారు, రాజేశ్వరి యూత్ ఐకాన్ మేడం గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, లేడీ లెజెండ్స్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నానండి. మేడం ఈ రోజు సెషన్ చాలా చాలా వర్ణించి జీవించి చాలా క్లుప్తంగా చెప్పారు మేడం మీరు. అంటే ఎల్డిఎల్ ఎంత ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ విధంగా చూడాలి, ఇవన్నీ చాలా చాలా క్లియర్ గా చెప్పారండి. ఎంత ఉంటే మంచిది, ఎంత ఉంటే ఇష్టం ఉంటే ఎంత హాని చేస్తుంది మనిషికి, డాక్టర్ సలహా తీసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ప్రోకార్డ్ గురించి కూడా చాలా అద్భుతంగా అందులో ఇంగ్రీడియంట్స్ తో పాటు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ వాడే ప్రొడక్ట్
ఆ ప్రో కార్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే 1:6 ఇది మన యజ్ఞం కదండి. నేనైతే చాలా వరకు కూడా అందరితో 1:6 మెంబర్స్ తోనే బిజినెస్ అనేది చేయించడం జరుగుతుందండి. ఇంచుమించుగా ఒక 30-40 మంది పైబడి 1:6 అనేది చేస్తున్నారు మేడం. ఇంకా ఎక్కువ మందితో చేయించడానికే చూస్తానండి. ఈ రోజు సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంత చక్కగా మనందరం శుక్రవారం రోజున మహాలక్ష్ములందరూ ఒకే చోట కలవడానికి కారణమైనటువంటి మన గ్రేట్ అమ్మ అయినటువంటి లక్ష్మీ మేడం గారికి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం గారు, థ్యాంక్ యూ విజయ మేడం గారు, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయినందుకు మన డ్రీమ్స్, అలాగే ఈ యొక్క జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మీ వాయిస్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మరి మనం సెషన్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ వీక్ మళ్ళా ఫ్రైడే 8:30కి మన మహాలక్ష్ములు అందరూ కూడా అటెండ్ అయిపోదాం. మరి శ్రావణ మాసం కూడా వస్తుంది. నెక్స్ట్ వీక్ కి మన శ్రావణ మాసం ఫస్ట్ డే అవుతుంది అనుకుంటా. సో ప్రతి మహాలక్ష్మి అందరూ కూడా అటెండ్ అవ్వండి. కొత్త వాళ్ళని అటెండ్ చేయించండి. అలాగే ప్రతి ఒక్కరూ చెక్స్ నాన్ క్వాలిఫైడ్ నుంచి క్వాలిఫైడ్ లోకి వచ్చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. మేడం, థ్యాంక్ యూ మేడం, విజయ్ మేడం. సెకండ్ థ్యాంక్ యూ మేడం, రమణ మేడం. వాయిస్ వినబడి చాలా రోజులైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం.